నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల విధ్వంసం తర్వాత మార్పు కావాలని జనమంతా కోరుకున్నారు. మార్పు అంటే నాయకులు మారడం కాదు, పాలన మారాలి అనుకున్నాం. అవినీతి లేకుండా పరిపాలన సాగాలి. దొంగ అధికారులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ లేకుండా మంచి అధికారులతో అన్ని డిపార్ట్మెంట్స్ బాగా ముందుకెళ్ళాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఇట్లా రకరకాల ఆలోచనలతో అంచనాలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఏ గవర్నమెంట్లో అయితే ఇగో ఈ ఫలానా అధికారి వీడి దొంగ, వీడి వల్ల మొత్తం రాష్ట్రం నాశనం అయింది, వీడి వల్ల ఇగో ఈ రంగం మొత్తం ఆగమైపోయింది అని ఏ అధికారిని అయితే మనం ఫోకస్ చేసి లాస్ట్ 3-4 ఇయర్స్గా చూపించినామో స్టిల్ అదే అధికారులు ఈ గవర్నమెంట్లో కూడా వాళ్ళ పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. ఏం జరుగుతున్నది సెక్రటేరియట్లో, ఏం జరుగుతున్నది సీఎం పేషీలో, ఏం జరుగుతున్నది మంత్రుల పేషీల్లో? సో దీని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. దాదాపు నాకు 10-15 రోజుల నుంచి ఒక 75 ఏళ్ళ ఒక పక్షవాతం పెరాలసిస్ వచ్చిన ఒక దొంగ అధికారి, వాడు అవుట్సోర్సింగ్ ఆఫీసర్, కన్సల్టెంట్, దాదాపు 5,400 కోట్ల బడ్జెట్ ఉన్న శ్రీనిధి అనే ఒక కార్పొరేషన్కి ఎండీగా కొనసాగుతున్నాడు. దాదాపు 13 సంవత్సరాలుగా అదే కార్పొరేషన్కి ఎండీగా కొనసాగుతూనే ఉన్నాడు. గత కేసీఆర్ హయాంలో ఉన్నాడు 10 ఏళ్ళు, 10-12 ఏళ్ళు అంతకుముందు నుంచి. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాడు. 75 ఇయర్స్. పక్షవాతం వచ్చింది, మాట్లాడలేడు, మాస్క్ పెట్టుకొనే ఉంటాడు, ముఖం ఏమైనా అటు ఇటు కనిపిస్తుందేమో అని. ఓ మీటింగ్కి పోతే, ముఖ్యమంత్రి మీటింగ్కి వెళ్తే మాట్లాడలేడు. ఈ విషయాన్ని మేము దాదాపు 1-2 ఏళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. సో రీసెంట్గా కూడా నేను చాలా సందర్భాల్లో మార్నింగ్ న్యూస్లో చెప్పిన, ఇలాంటి ఆఫీసర్లు ఇంకా మీరు ఎందుకు పెట్టుకున్నారు అని. 5,400 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ శ్రీనిధిలో, ఈ శ్రీనిధి అంటే ఏంటి, మహిళల సాధికారత కోసం ఈ శ్రీనిధి అనేది ఉపయోగపడాలి. దీని కింద చాలామంది ఒక 700-800 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. సరే, అది వీడు చేసిన అరాచకం వల్ల తగ్గుకుంటూ వచ్చి దాదాపు 280 వరకు పడిపోయింది. సో ఈ శ్రీనిధి మహిళా సాధికారత కోసం పనిచేయాలా, వాళ్ళకి లోన్లు ఇవ్వాలా. ఈ 5,400 కోట్లు ఎక్కడివి? గతంలో ఎప్పుడో ప్రపంచ బ్యాంకు ఈ మండల సమాఖ్యలకి డబ్బులు ఇవ్వంగా అదొక 300-400 కోట్లు మిగిలితే దానికి వీళ్ళు బ్యాంకుల ద్వారా లోన్లు తెచ్చుకొని మొత్తం 5,400 కోట్లు ఒక బడ్జెట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు గతంలో ఆ 5,400 కోట్లని మహిళా సంఘాలకి శ్రీనిధి ద్వారా మహిళలకు ఇచ్చి వాళ్ళ సాధికారితని పెంపొందింపజేస్తూ వాళ్ళలో సాధికారిత సాధించేలాగా వాళ్ళకి లోన్లు ఇచ్చి మళ్ళీ వాటిని వసూలు చేసుకోవాలి, రికవరీ చేసుకోవాలి. సో ఇది ఇట్లా ఒక సర్కిల్ లాగా నడుస్తూ ఉంటుంది రొటేషన్ పద్ధతిలో. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. లాస్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్న సమయంలో ఈ మహానుభావుడు విద్యాసాగర్, ఎవరైనా ఇగో ఇలా జర నవ్వుకుండా కనిపిస్తుంది, కానీ ఈ ఫేస్ ఇప్పటిది కాదు, ఇది ఇప్పటిదో 3-4-5 ఏళ్ళ కింద ఫోటో ఇది. ఇప్పటి ఫోటోకి ఈ ఫోటోకి జమీన్ ఆస్మాన్ పరకు ఉంటుంది. ఈయన చేసిన అరాచకాలు అంతా ఇంత కావు, కానీ ఈ గవర్నమెంట్లో కూడా అదే శ్రీనిధి కార్పొరేషన్కి ఎండీగా కొనసాగుతూనే ఉన్నాడు. 13 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈయన మీద ఇన్ని వీడియోలు వచ్చిన తర్వాత ఇప్పుడు కన్సర్న్డ్ మంత్రి ఎవరు? సీతక్క. మేము కూడా చాలా సందర్భాల్లో సీతక్క గారికి ఫోన్ చేసి, ఏమి అరాచకము, వీడి వల్ల మొత్తం ఎంప్లాయీస్ అంతా వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు, కొంతమందిని టర్మినేట్ చేసిండు, వాళ్ళ జీవితాలని రోడ్ల మీద పడ్డాయి, ఎవడు క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు అని అడిగితే, లేదు మేము డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశిస్తాం అని సీతక్క గారు అనడం జరిగింది. సో దాని తర్వాత మరి ఎంక్వైరీ చేస్తారా అంటే ఇంతవరకు ఎంక్వైరీ లేదు. అయితే రీసెంట్గా పాయింట్కి వస్తున్నా లేట్ చేయకుండా, రీసెంట్గా ఏం జరిగిందంటే మంత్రి సీతక్క గారు ఒక జీవో ఆర్టీ నెంబర్ 523 తీసుకొచ్చారు. ఇదేం చెప్తుందంటే, ఈ ఎవరైతే విద్యాసాగర్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద ఎంక్వైరీకి ఆదేశించినట్టుగా ఈ జీవో చెప్తున్నది. ఏమంటున్నది ఈ జీవోలో? ఈ జీవో ఎప్పుడు వచ్చింది? 13/9/2024 రోజు వచ్చింది. ఇవాళ ఎంత డేటు? 21. ఎన్ని రోజులు అవుతున్నది? దాదాపు 8-9 రోజులు అవుతున్నది. ఇంతవరకు ఈ జీవో పైన, అంటే ఈ ఎంక్వైరీ పైన ఇంతవరకు అడుగు ముందుకు పడకపోగా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నదట. ఎవరేమన్నారు మిమ్మల్ని? సీతక్క గారు మిమ్మల్ని ఎవరేమన్నారు? ఎంక్వైరీ ఎందుకు వేశారు? ఇమీడియట్గా ఎంక్వైరీ ఆపేసేయాలి. ఎంక్వైరీ ఆపాలి అంటే ఎంక్వైరీ ఎట్లా ఆపుతాం? ఆల్రెడీ నేను ఎంక్వైరీకి ఆదేశించిన కదా, ఇక నేనేం చేయగలుగుతానని సీతక్క గారు అన్నప్పుడు, లేదు దీనిలో 4 అధికారులను పెట్టిరు. ఎవరెవరిని? అనితా రామచంద్రన్ ఐఏఎస్ కమిషనర్,
PR&RE హైదరాబాద్, పెండ్యాల శ్రీనివాస్ AGM IT అండ్ డిపార్ట్మెంట్ TSTS, శ్రీమతి చంద్రకళ డిప్యూటీ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, శ్రీ G శ్రీనివాసరావు అడిషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఏ డిపార్ట్మెంట్ దాంట్లో అయితే స్కామ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయో ఆయా రంగాల్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని ఇందులో పెట్టిరు. వీళ్ళకి సెర్ప్ మీద కానీ మహిళా సంఘాల విషయంలో కానీ మంచి అవగాహన ఉన్నది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో కూడా అవగాహన ఉన్నది. సో ఈ 4 అధికారులను పెడితే ఇప్పుడు ఎంక్వైరీ ఆపలేరు కదా, చలో మాకు సంబంధించిన వాళ్ళని ఇందులో ఎంక్వైరీకి వేయాలి. అంటే మేము ఎవరైతే అధికారులు మేము చెప్పినట్టు రిపోర్ట్ రాస్తారో వాళ్ళని ఎంక్వైరీకి కింద వేయండి. అనితా రామచంద్రన్ని తీసేయండి, పెండ్యాల శ్రీనివాస్ని తీసేయండి. గతంలో ఎవరు ఆయన భవేష్ మిశ్రా, ఆయన గతంలో ఏడైన భూపాలపల్లి కలెక్టర్గా పనిచేసిన ఆయనని పెట్టండి, ఇంకొక ఆఫీసర్ని ఎవరినో పెట్టండి. సో వీళ్ళిద్దరు ఉండడానికి వీల్లేదని ఇప్పుడు ప్రెషర్ పెడుతున్నారట. ఇక మంత్రి నాకేం సంబంధం లేదు, మీరు ఏమన్నా చేసుకోరైనా ఆమె చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. ఎందుకు? ఆమె కాదు కదా సీతక్క రెడ్డియో సీతక్క రావో అయితే ఈ సిచ్యువేషన్ వేరే ఉండేది. నేనేమంటున్నా అంటే సీతక్క గారు మీరు కూడా అసలు ఏం జరుగుతున్నదన్నది అడుగు ముందుకేయండి. మీ డిపార్ట్మెంట్లో వేలు పెట్టడానికి వీళ్ళంతా ఎవరు? ఇక ఈ ఎంక్వైరీ ఏంటి ఏమంటుంది గవర్నమెంట్ ఆఫ్టర్ థరో ఎగ్జామినేషన్ ఆఫ్ ది contents made in the complainant in detail hereby decide to constitute a committee for conducting an institutional inquiry into the allegations made therein against the activities and against the concerned staff who are involved in their matter to probe into the irregularities of Srinidhi with the following officers, in 4 officers. The above committee shall inquire into each detailed fact and information on the allegations made therein against the sequential activities and against the concerned staff of Srinidhi Credit Cooperative Federation Limited, and shall submit its recommendations or report in a sealed cover to the government within a period of 2 months for taking further necessary action in the matter. వీళ్ళు 2 నెలల లోపు రిపోర్ట్ ఇవ్వాలి, నివేదిక ఇవ్వాలని ఈ జీవో చెప్తున్నది. లోకేష్ కుమార్ సెక్రటరీ టు గవర్నమెంట్. మరి ఇప్పుడు ఆల్రెడీ 9 రోజులు అయిపోయాయి. మరి ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ కావాలి? 2 నెలల లోపు ఎప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాలా? ఎంత దుర్మార్గం చూడండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఏంది స్కాము? ఈయన చేసిన స్కామ్స్ ఏంటి అంటే ఈయన చేసిన స్కామ్స్ మామూలువి కావు. ఈయన వయసు దాదాపు 75 సంవత్సరాలు అటు ఇటు, 75 years అబోవ్ ఉంటాడు. ఎవరు? ఈ మహానుభావుడు. ఒక్కొక్కరి ఫోటో చూపిస్తాను నేను. ఈయన వయసు దాదాపు 70-75 సంవత్సరాలు ఉంటాయి. ఎవరు? విద్యాసాగర్ రెడ్డి. ఈయన గతంలో వేరే అధికారిగా ఉండే 13 ఏళ్ల కింద శ్రీనిధికి వచ్చిండు, ఎండీగా స్థిరపడ్డాడు. యాక్చువల్లీ ఇక్కడ 2019 వరకు ఈ శ్రీనిధి చాలా అద్భుతంగా నడిచింది. ఈ శ్రీనిధి ఎట్లా నడిచిందంటే పర్ఫార్మెన్స్ సంబంధించిన ఎట్లా నడిచింది 2018-19 వరకు కూడా నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ కింద విషయానికి వస్తే 2.59%, 0.51% ఉండే. ఎప్పుడు? 2018-19 వరకు. 2020-21కి వచ్చేసరికి 2.59కి దిగజారిపోయింది. 21-22కి వచ్చేసరికి 2.98కి దిగజారింది. 22-23కి వచ్చేసరికి 5.63కి వెళ్ళిపోయింది. నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ అంటే ఈ స్థాయికి పర్ఫార్మెన్స్ దిగజారిపోయింది. ఇది ఇప్పుడు 24కి వచ్చేసరికి ఇప్పుడు 7కో 8కో వచ్చేసి ఉంటుంది. 1000 కోట్ల బడ్జెట్ ఉన్నదానికేమో ఒక IAS కార్పొరేషన్ ఎండీగా ఉంటాడు. మీరు చూడండి ఎంత ఘోరమో. చాలా డీటెయిల్డ్గా మీరు ఎవరెవరైతే ఇందులో అడ్డుకుంటున్నారో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫోటోలతో సహా చేస్తా. మంత్రులుగా ఉన్న కొంతమంది కూడా ఈ విద్యాసాగర్ రెడ్డిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీకు ఏ ఉద్దేశం, ఏ దురుద్దేశంతో మీరు ఈ పని చేస్తున్నారు? యాక్చువల్గా నిబంధనలు ఏం చెప్తున్నాయి? కోఆపరేటివ్ సర్వీస్ రూల్ 28A కింద గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఆఫీసర్ క్యాడర్ అయితే 58 years పైబడ్డ వాళ్ళు ఈ పదవిలో కొనసాగడానికి అవకాశం లేదు. వీనికి 70-75 ఏళ్ళు వచ్చినాయి, పెరాలసిస్ వచ్చింది, గంటకి 4 సార్లు బాత్రూమ్ పోవాలా, సిగ్గులేదు ఇంకా పదవిలో కూర్చోవడానికి. అటెండర్ క్యాడర్ అయితే 60 years అబోవ్ ఉండాలా. 13 ఏళ్ల కింద ఈయన జాయిన్ అయినప్పుడు 45,000 శాలరీ ఉంటే ఈనాటికి 3 లక్షలకు పైన జీతం తీసుకుంటున్నాడు. రూపాయి పని చేయకుండా సీట్లో కూర్చొని 4 సార్లు బాత్రూమ్కి సీట్లకు తిరుగుతందుకు వీనికి 3 లక్షల నుంచి 4 లక్షల జీతం. ఈయన ఏం చేయాలంటే ముఖ్యమంత్రి మీటింగు మంత్రి మీటింగ్ ఉన్నప్పుడు వెనకాల పోయి కూర్చోవాలి మాస్క్ పెట్టుకొని. మాస్క్ తీస్తే కనబడుతుంది కదా. మళ్ళీ నేను ఫిజికల్గా నువ్వు ఇది ఉన్నావని నేను అంటలే, కానీ నువ్వు జీవితాలను నాశనం చేసినావు. ఇక్కడ
700 మంది ఎంప్లాయీస్ ఉంటే ఎంత భయంకరమైన విషయం అంటే 2018 నాటికి 700 మంది ఎంప్లాయీస్ ఉంటే 2024 నాటికి 280 మంది ఎంప్లాయీస్ అయ్యారు. అందరి టార్చర్ భరించలేక వీళ్ళు లేడీస్ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ కుటుంబాలు మాట్లాడే సమాచారాన్ని అంతా విని వాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారో సమాచారం తెలుసుకొని వాళ్ళని వేధించి, అది కూడా చెప్తాను నేను, ఇట్లా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే 700 మంది నుంచి 280 మందికి వచ్చారు. ఇందులో ఒక 5-10 మంది ఈయనని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళని రాత్రికి రాత్రే గెంటేసి టర్మినేట్ చేసి పడేసిండు. వీడు మాత్రం అదే ప్లేస్లో కులుపుతా ఉన్నాడు. ఈయనకి పెద్ద పెద్ద వాళ్ళ అండ ఉన్నది. ఎవరు అనుకుంటున్నారు ఈయన? ఎవరు ఈ మనిషి ఎవరు అనుకుంటున్నారు? ఆషామాషి మనిషి అనుకుంటున్నారా మీరు? ఈయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సీతక్క మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. విచారణ ఆపుతావా లేదా? విచారణ ఆపాలి. మావోడు మా బ్రదరు 75 ఏళ్ళు కాదు 80 ఏళ్ళు వచ్చినా బతికిన రోజులు అలానే ఉండాలా. జనం జీతం తింటూనే ఉంటాం, మేము జనాన్ని పీక్కు తింటూనే ఉంటాం, ఉద్యోగస్తులని రాచి రంపాన పెడతాం, మేము ఆ పదవిలోనే ఉంటాం. 13 సంవత్సరాలు అయింది ఒక ఎంప్లాయీని 75 ఏళ్ళు పైబడ్డ వాళ్ళని పెట్టుకున్నారు. అసలు రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఉంచడానికి వీల్లేదని ఎవరు చీఫ్ సెక్రటరీ హెచ్ఓడీలు అందరి దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని ఏం చేసిరండి? 1100 మందిని ఎంతమందిని తొలగించారు? ఇట్లాంటి ఆఫీసర్లు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. సో ఇప్పుడు ఈయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నాడు. ఇంకొకటి ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే, ఈ చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా అజిత్ రెడ్డి గారి పేరు వినిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓఎస్డి, ఆయన ప్రెజర్ కూడా ఉందని గుసగుస. అండ్ దీనికి లింక్ ఏంటి? ఇంకొక లింక్ ఏంటి అంటే ఐటీ శాఖ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉన్నది. ఎందుకు ఐటీ శాఖ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదంటే, ఇప్పుడు ఈ చంద్రశేఖర్ రెడ్డితో పాటు వేణుప్రసాద్ అని ఈ పెద్ద మనిషి ఉన్నాడు. చాలా డీటెయిల్డ్గా సీక్వెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వేణుప్రసాద్ అని ఈయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఈయన సీనియర్ మేనేజర్గా శ్రీనిధిలో పనిచేసిండు. ఈయనేమో విద్యాసాగర్ రెడ్డి ఏమో ఎండీగా ఉండే, ఈ వేణుప్రసాద్ ఏమో సీనియర్ మేనేజర్గా అందులో పనిచేసిండు. ఎక్కడ? అదే శ్రీనిధిలో పనిచేసిండు. దాని తర్వాత గవర్నమెంట్ మారంగానే ఏం చేసిండు? గతంలో ఇప్పుడు ఈ వేణుప్రసాద్ రెడ్డి టెక్నికల్ వాటికి సంబంధించిన ఈ వ్యవహారాలన్నీ నడిపించిండు. ఈ సిమ్ములు తీసుకురావడము అవి ఇవి టెక్నికల్ వీటిలో. దీంట్లో జయేష్ రంజన్తో వీళ్ళు చేతులు కలిపారు. ఈయన కొంత ర్యాపో ఉన్నది. ఎవరు? జయేష్ రంజన్ తెలుసు కదా, బీహారీ ఐఏఎస్. ఇప్పుడు గతంలో కేటీఆర్ పక్కన తిరిగేది, ఇప్పుడు శ్రీధర్ బాబు పక్కన రేవంత్ రెడ్డి పక్కన నిలబడుతున్నాడు. అప్పుడు షెడ్డోడ్ అయ్యిండు, వీళ్ళకి ఇప్పుడు మంచోడు అయ్యిండు. ఇది అందరూ కలిసిపోయారు కదా. ఇది వేణుప్రసాద్ ఇప్పుడు ఆ గవర్నమెంట్ మారంగానే జనవరిలో శ్రీనిధి నుంచి ఐటీ డిపార్ట్మెంట్కి ఎంటర్ అయ్యిండు. నెమ్మదిగా చూసుకున్నాడు. ఈ ఐటీ డిపార్ట్మెంట్లో ఎట్లా ఎంటర్ అయ్యిందంటే జయేష్ రంజన్ త్రూ ఎంటర్ అయ్యిండు. జయేష్ రంజన్ సెక్రటరీ అయితే మంత్రి ఎవరు? శ్రీధర్ బాబు. ఇప్పుడు వేణుప్రసాద్ ఐటీ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇదొక పెద్ద లెక్క ఉన్నది. ఇదంతా మనం రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఈ వేణుప్రసాద్ నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్నది. అయితే ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఈ విద్యాసాగర్ రెడ్డి చేసిన ఈయన చంద్రశేఖర్ రెడ్డి, ఈయన ఎవరు? ఈయన విద్యాసాగర్ రెడ్డి బ్రదర్. ఈయన ఇప్పుడు సీఎం పేషీలో ఉన్నాడు. అయితే ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి చేసిన తప్పుడు వ్యవహారాలు ఏంటి అంటే, ఈయన ప్రధానంగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు మంత్రి సీతక్క ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మంత్రి, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్. అయితే ఈయన సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ 1% ఏమో టోటల్ బడ్జెట్లో ఉపయోగించాలి. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని గంపగుత్తగా మొత్తం ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గం పాలకుర్తిలో ఖర్చు పెట్టిండు. పెద్ద స్కామ్ అది. రెండోది, వడ్డీ లేని రుణాల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది, కోట్ల రూపాయలు మింగిండు. అండ్ ఇంకొకటి, ఆ బ్యాంకు మిత్రుల కమిషను ఆ వివోలకు ఇవ్వాలి, విలేజ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి, ఆ ఎంప్లాయీస్కి ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వకుండా తినేసిరు. 4 అతి భయంకరమైన విషయం ఏంటి అంటే, ఒక 2-3 యాప్లు వీళ్ళు ఏంటంటే ఈ వివోఏలకి ఏం చేస్తారు, ఒక ట్యాబ్ ఇస్తారు అండ్ పర్సనల్ మొబైల్ ఫోన్ ఉంటుంది ఒకటి. ఇందులో ఒక సిమ్ వేసుకోవాలా, ఇందులో ఒక సిమ్ వేసుకోవాలి. ఏం నెట్వర్క్ ఇది?
ఎయిర్టెల్ జియో, ఎయిర్టెల్ అండ్ జియో, ఎయిర్టెల్ అండ్ జియో 2 సిమ్లు వేసుకోవాలన్నమాట. అయితే ఈ ట్యాబ్లలో ఈ ఫోన్లలో ఒక 2-3 యాప్స్ వీళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి ఎంప్లాయీ చేసుకోవాల్సిందే. ఇంకా ఇందులో పనిచేసే వివోఏలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంది, అటెండెన్స్ అని ఒక యాప్ ఉంటుందట, అండ్ రెండోది స్పేర్ ఆన్ అని ఒక యాప్ ఉంటుందట, మూడోది ఎయిర్టెల్ ట్రేస్మేట్ అని ఒక యాప్ ఉంటుందట. ఈ 3 యాప్లు వాళ్ళ ట్యాబ్లో వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ట్యాప్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే ఆ యాప్ ద్వారా ఈ మొత్తం మొబైల్ కానీ ట్యాబ్ కానీ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎవడు, ఈ విద్యాసాగర్ రావు చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది పాలకుర్తిలో ఒక కాల్ సెంటర్ పెట్టిరు. ఎర్రబెల్లి దయాకర్ నియోజకవర్గంలో పాలకుర్తిలో కాల్ సెంటర్ పెట్టి ఆ డేటా అంతా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళల కోసం ఎర్రబెల్లి దయాకర్ రావు వాడిండు వాళ్ళ ఓట్ల కోసం. అండ్ ఇంకొక వైపున ఈ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఈ వివోఏలు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్సా, ఈ వివోలు ఉన్నారు కదా, వీళ్ళకు సంబంధించిన పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో మొత్తం దాన్ని లాగేసుకొని బ్లాక్మెయిల్ చేయడం, వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడింది వినడం, ఇట్లా వాళ్ళకి నరకం చూపించింది. ఇక ఇది పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్. అందుకే సీతక్క గారు ఏం చేశారంటే ఆ పెండ్యాల ఆయన పేరు పెండ్యాల శ్రీనివాస్ గారిని ఆ కమిటీలో పెట్టారు. ఆయనకు కొంత అవగాహన ఉందట. సో ఈ పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా ఇందులో నడిపించిండు. ఇది చాలా భయంకరమైన విషయం. ఇది ఇంత పెద్ద ఎత్తున దందా చేసి జనాల మహిళలతో ఆడుకున్నాడు, ఉద్యోగస్తులతో ఆడుకున్నాడు. ఇంత నీచానికి పాల్పడితే స్టిల్ ఈ క్షణానికి కూడా ఆయన అదే పోస్ట్లో ఉంటాడు. విచారణకు ఆదేశించిన సీతక్క గారు మీరు విచారణ ఆపుతారా లేదా అని బెదిరిస్తారు. చూసుకోండి ఎట్లుందో కథ. ఈ పరిపాలన నడుస్తున్నట్ట, మార్పు జరుగుతున్నట్ట. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే శ్రీధర్ బాబు గారు మీకు మేము చెప్పదలుచుకున్నాము విషయము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూపించిన ఫోటో ఈ పెద్ద మనిషి ఉండే కదా ఏడినా, ఈ వేణుప్రసాద్ అనేట ఆయన శ్రీనిధి నుంచి ఐటీ డిపార్ట్మెంట్కి వచ్చిండు. ఎట్లా జయేష్ రంజన్ త్రూ ఆయన ఐటీలోకి ఎంటర్ అయ్యిండు. ఈయన త్రూనే ఆనాడు సిమ్లు కార్డులు అన్నీ కొన్నారు వీళ్ళు. కొన్ని ట్యాపులు చేయడం ఇట్లాంటివి చేసుకుంటూ పోయారు. అయితే ఈ వేణుప్రసాద్ ఇప్పుడు ఐటీలో దేంట్లో ఉన్నాడు, ఫస్ట్ ఆయన జేడీ ఇన్ఫ్రానా జాయింట్ డైరెక్టర్ ఇన్ఫ్రా. దీనికి యాక్చువల్గా రెగ్యులర్ ఎంప్లాయీ ఉండాలి, ఈయన కూడా కన్సల్టెంటే. వేణుప్రసాద్ ఆల్సో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఆయన టీ ఫైబర్ ఎండీగా కొనసాగుతున్నాడు. అంటే ఇంత మంచి పోస్టులు చూడండి, టీ ఫైబర్ ఎండీగా కొనసాగుతున్నాడు. గవర్నమెంట్ టెక్నికల్ అడ్వైజర్ అట. మరి ఈయన ఏం చేసిండు, ఆయన చదివేందని నేను అడిగిన. ఈయన ఎంసీఏ చేసిండట. బేసిక్గా ఈయన పర్ఫార్మెన్సు లేదు, ఈయనకి టెక్నికల్ సబ్జెక్టు లేదు, ఈయన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా కాదు. అయినా కూడా చేసిరు. ఎట్లా చేసిరు, జయేష్ రంజన్ ఉన్నాడు, విద్యాసాగర్ రెడ్డి ఉన్నాడు, ఈ బ్యాచ్ అంత ఉన్నది. కట్ చేస్తే ఇప్పుడు ఈయన నెక్స్ట్ చేయబోయే విషయం ఏంటి అంటే ఈయన స్టేట్ డేటా సెంటర్ అని ఉంటుంది. అంటే మనం ఈ డేటా అంతా స్టోరేజ్ అయ్యే సర్వర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎస్డిసి అని. ఈ స్టేట్ డేటా సెంటర్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటుందట. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్టు యాక్చువల్ ప్రైజు 15 crores ఉంటే 39 కోట్లకి కోడ్ చేస్తూ పిఎస్ఆర్ ఐటీ అనే ఒక ఐటీ కంపెనీ ఉందట. ఈ ఐటీ కంపెనీకి కట్టబెట్టాలన్న ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు తెర వెనకాల. శ్రీధర్ బాబు గారు మీ ముందు పెడుతున్నాం. మరి ఇప్పుడు రేపు పొద్దున ఈ స్టేట్ డేటా సెంటర్ ఇదే కంపెనీకి వస్తుందా, ఇంకేదో మధ్యలో కిషోర్ అని ఒక ఐటీ కన్సల్టెంట్ పేరు వినిపిస్తున్నది. మరి ఇదే కంపెనీకి వస్తుందా, వేరే కంపెనీకి వస్తుందా చూడాలి, ఎందుకంటే మీరే ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఈ టీ ఫైబర్ అని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అనేది ఈ మధ్య మాట్లాడుతున్నారు కదా. ఈ టీ ఫైబర్ ఇంటర్నెట్ దాదాపు దీని ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చి 17,000 crores. ఈ 17,000 crores దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత అమౌంట్ ఇస్తుంది అనుకుంటా, నాకున్న సబ్జెక్ట్ ప్రకారం చెప్తున్నాను నేను. సో ఇది కూడా ఇదే పిఎస్ఆర్ ఐటీ కంపెనీకి అప్పచెప్పాలన్న ఒక భారీ కుట్ర చేస్తున్నారు. అసలు ఈ టీ ఫైబర్ ఎండి ఒక కన్సల్టెంట్కి, ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఎట్లా ఇస్తారన్నది ఒక క్వశ్చన్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలా, లేడు, సంబంధమే లేదు అసలు. మరి ఎట్లా ఇచ్చిర్రు? మంత్రి ఎవరు? శ్రీధర్ బాబు గారు కదా. మరి ఎట్లా సాధ్యమైంది అది?
అంటే ఎంత భయంకరమైన కుట్ర జరుగుతున్నదో ప్రజలారా ఒక్కసారి ఆలోచన. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ వీడియో రేవంత్ రెడ్డికి పోయేదాకా షేర్ చేయండి. ఇందులో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, టార్చర్ అనుభవించిన వాళ్ళు, మానసిక వేదనకు గురై అనారోగ్యం పాలైన వారు, అసలు ఏం జరుగుతున్నదో అర్థమవుతున్నదా? అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా క్లారిటీ ఉందా? ఒక మంత్రి ఫలానా వ్యక్తి మీద విచారణ చేయమని ఎంక్వైరీకి ఆదేశిస్తే ఆ ఎంక్వైరీ అడుగు ముందుకు పడట్లేదంటే ఎంత భయంకరమైన విషయం. సో కొంతమంది బాధితులు వచ్చినారు, ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడిద్దాం. రండి బ్రదర్. సో నా దగ్గరికి వీళ్ళు 2-3 వచ్చినారు. మళ్ళీ వీళ్ళ ముఖాలు చూసి మంత్రి గారికి చెప్తున్నా అండ్ అధికారులకు చెప్తున్నా, మళ్ళీ వీళ్ళ ముఖాలు చూసి, ఎందుకంటే వీళ్ళ ఉద్యోగాలు పోయినాయి. 65,000 జీతం వచ్చి ఆయన ఉద్యోగం పోయింది. మీ జీతం ఎంత? 30,000. 30,000 వచ్చి ఈయన జీతం పోయింది. మీదెంత? 30,000. ముగ్గురు మ్యారీడేనా? అన్మ్యారీడ్. మీరు మ్యారీడే. సో 2 మ్యారీడ్ ఉన్నారు, ఒక అబ్బాయి అన్మ్యారీడ్ ఉన్నాడు. మరి వీళ్ళ జీవితాలు ఎట్లా ముందు పడతాయని మీరు అనుకున్నారు? వాడేమో 3-4 లక్షలు దొబ్బుకొని వాడిపోతున్నాడు. వాడు 75 ఏళ్ళు వచ్చిన సిగ్గుండాలి కదా నీకు. 75 ఏళ్ళు వచ్చిన నీకేమో 3-4 లక్షల జీతం కావాలి. భార్యా పిల్లలు ఉన్న వీళ్ళకి మాత్రం 30-40 వేల జీతం వస్తే వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేస్తావు. ఎందుకు తీసేస్తావు? వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి. నేను మళ్ళీ అధికారులకు కానీ మంత్రి గారు మీకు కూడా చెప్తున్నా, మళ్ళీ వీళ్ళని పిలిచి మీకు ఎట్లా ఉద్యోగం ఇస్తాం, మీరు మీడియాకి ఎందుకు ఎక్కిరంటే మాత్రం వాళ్ళు అన్నీ వదిలేసుకొని చివరి నిమిషంలో మన దగ్గరికి రావడం జరిగింది. ఇంత ఘోరమా? చేంజ్ అంటే ఇదేనా మేము ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేసింది? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంకొక నేను కాపీ చూపించలే. ఎవరయ్యా అధికారులు? ఇప్పుడు ఈ విద్యాసాగర్ రెడ్డి చుట్టూ డిప్యూటీ జనరల్ మేనేజర్లు అండ్ ఏజీఎం అంటే అసిస్టెంటా, ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉంటాడు. ఎవరున్నారండి మీ దాంట్లో? మొత్తం విద్యాసాగర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ పి రాజారావు, ఈయన ఏంది కమ్యూనిటీ వెలమనా, పి రవికుమార్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఓసీ, బీవీఎస్ రెడ్డి ఓసీ, నరసింహారెడ్డి ఓసీ, చల్లా వెంకటరెడ్డి ఓసీ, సుమిత్ర ఓసీ, వేణుగోపాల్ రెడ్డి ఓసీ, ఒక ఏజీఎం ఎర్రమల్ల రమేష్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బీసీడీ ఉన్నాడు. ఎవరా వీళ్ళంతా తీస్తే అంత చుట్టాలే అట. చుట్టాలు పక్కోడు, చుట్టున్నోళ్ళు, భజన చేసేటోళ్ళు. ఇంత అరాచకమా? నేను కనుక్కున్న అసలు ఎవరి విద్యాసాగర్ రెడ్డి అంటే అన్ని పార్టీలకు సుట్టరికమే ఉంది నాకు. ఒక ఆయనకు వియంకుడు, ఒక ఆయనకు బామ్మడిది, ఒక ఆయనకు బావ, ఒక ఆయనకు తమ్ముడు, ఒక ఆయనకు మామ, అన్ని పార్టీలో ఉన్నారు కదా వీళ్ళు. మరి ఎవరు మాట్లాడాలి దీని గురించి? సీతక్క గారు, మీరు జీవో ఇష్యూ చేశారు, విచారణ నిష్పక్షపాతంగా జరగాలి, అందులో ఉన్న 9గురిలో ఏ ఒక్కరిని మార్చినా మీ మీద ఒత్తిడి పెరిగి మీరు మార్చిరనే భావించాల్సి ఉంటుంది. ఇమీడియట్గా తక్షణం అసలు ఎట్లుంటాడండి వాడు? ఇంకా డిపార్ట్మెంట్లో ఎట్లుంటాడు? మీరు ఫస్ట్ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి బయటికి నెట్టేసి అప్పుడు ఎంక్వైరీకి ఆదేశించండి. స్కామ్ జరిగింది, 100 కోట్ల స్కామ్ జరిగింది. ఫోన్ ట్యాప్ చేసిర్రు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, నాశనం చేసిరు, చాలామంది వాళ్ళని టార్చర్ పెట్టిరు. సార్ మీ పేరు బ్రదర్? దగ్గరికి రండి. నా పేరు రామోహన్, నాగర్ కర్నూలు నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాగర్ కర్నూలు నుంచి. ఓకే. ఇప్పుడు నేను చెప్పిందంతా జరుగుతున్నదేనా? జరుగుతున్నదే. అయితే మీ ఉద్యోగం ఎట్లా పోయింది? నా ఉద్యోగం, నాకు హెల్త్ బాగాలేక నేను లీవ్ పెట్టినాను. 6 months అప్రూవల్ ఇచ్చిండ్రు, లాస్ట్ 2 months అప్రూవల్ ఇవ్వలేదు. అయితే నేను యూనియన్ పెట్టినామని చెప్పేసి మేము యూనియన్లో కొంచెం యాక్టివ్ రోల్గా ఉంటున్నాను. నేను ఇవన్నిటిని క్వశ్చన్ చేసి, మెయిన్గా నేను క్వశ్చన్ చేసింది ఏంటంటే, మాకు ప్రమోషన్లు లేకుండా డిప్యూటీ జనరల్ మేనేజర్గా మొత్తం రిటైర్డ్ వాళ్ళని ఎందుకు పెట్టారని అడుగుతున్నాం. ఫస్ట్ నుంచి అడుగుతున్నాం. అదొకటి. గవర్నమెంట్ పిఆర్సీ ప్రకటించింది, పిఆర్సీలో కూడా 20% మాత్రమే ప్రకటించాను, మిగతాది 10% పర్ఫార్మెన్స్ బేస్డ్ అని వాళ్ళే పెట్టుకున్నారు. తర్వాత పే స్కేల్ అడిగినాం, పే స్కేల్ ఇవ్వలేదు. పే స్కేల్ ఇవ్వకుండా ఇట్లా మొత్తము మేము బయటకు పోయి ఇట్లా మీడియా దగ్గరికి ఆడికి ఇట్లా పోతున్నాం అని చెప్పేసి నన్ను టార్గెట్ చేసి, అయితే నన్ను మెడికల్ బోర్డుకు హెల్త్ బాగాలేదని పెట్టినాడు, మెడికల్ బోర్డుకు నన్ను పెట్టిరు. మెడికల్ బోర్డు ఏంటంటే క్లీన్ షీట్ ఇచ్చింది, ఈయన ఫిట్ ఉన్నాడు తీసుకోమని చెప్పారు. అయితే నన్ను మెడికల్ బోర్డుకు పెట్టి నా హెల్త్ బాగాలేక నేను యాజ్ పర్ పాలసీ ప్రకారం నేను మెడికల్ బోర్డు సబ్మిట్ చేసేసి నేను ఆఫీస్కి సబ్మిట్ చేసేసి నేను లీవ్లో వెళ్ళిపోయినా. ఇదే రిటైర్డ్ కన్సల్టెన్సీ ఆయన ఒక డీజీఎం 6 నెలలు ఫారెన్ టూర్ పోయిండు. 6 నెలలు పేరు రవికుమార్ అని, డీజీఎం రవికుమార్. ఆయన 13 ఏళ్ల సంది కొనసాగుతుండు. 13 ఇయర్స్ నుంచి ఉన్నాడు.
ఈయన పి రవికుమార్ 13 years నుంచి డీజీఎం ఉన్నాడా? 13 years నుంచి డీజీఎం ఉన్నాడు. ఈయన పాలసీలు చేస్తాడు. ఈయన పాలసీ ఏం చేస్తాడంటే ఈయన కళ్ళు సరిగ్గా కనిపించవు, ముందర ల్యాప్టాప్ ఉండదు, ఏముండదు. ఇక ముందర వచ్చి కూర్చొని వాట్సాప్ లో ఇంత పెద్ద మెసేజ్ పెడతాడు. ఆయన 1,50,000 జీతం తీసుకుంటాడు. మా జీతము ఏజ్ ఎంత అయినది? 70 సంవత్సరాలు ఉంటాయి. 70 years. చదివిన వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళే. ఆల్ రిటైర్డ్. అయితే మన ఈ ఐ క్యాడర్లో అందరినీ ఓసీలోనే ఉంచారు. మా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళను ఎందుకు ఉంచలేదని మేము క్వశ్చన్ చేసినాం. అయితే బీసీలు 2-3 డీజీఎంలు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకు ఛాంబర్ ఇవ్వకుండా, ఏసీలు ప్రొవైడ్ చేయకుండా, అంటే పొమ్మన లేక పొగబెట్టి బీసీలను అందరూ ఎలగొట్టారు. అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు డీజీఎం పోస్ట్కి ఇంతవరకు అర్హులు లేరు. మీలాంటి పెద్దలు అందరూ సంఘాలందరూ అడిగితే అసలు వాళ్ళు ఎలిజిబుల్ లేనందుకే నేను ఇవ్వలేదని చెప్తుండ్రు. ఉండవాళ్ళనేమో ఊడబెక్కిండు. ఇట్లా ఇదంతా క్వశ్చన్ చేస్తున్నందుకు 2 సంవత్సరాల నుంచి నాకు జాబ్ లేకుండా, నాకు మా నాన్న లేడు, అమ్మ ఒక్కటి ఉంటుంది ఇంటి దగ్గర. నేను 4 లక్షలు అప్పు చేసిన. ఈ రోజు వరకు 4 లక్షలు అప్పు చేసిన. మేము పోతే అపాయింట్మెంట్ ఇవ్వడు, బయట కూర్చోబెడతాడు మమ్మల్ని. మీకు అపాయింట్మెంట్ ఇవ్వని అంటాడు. రిటైర్డ్ కన్సల్టెన్సీ వాళ్ళకు మా ఎండి సార్ ఛాంబర్లోకి డైరెక్ట్ వెళ్తారు. వాళ్ళు చెప్పిన వర్షన్ వింటాడు, నేను చెప్పిన వర్షన్ విన్నాడు. నేను ఫోన్ చేస్తే నా ఫోన్ నెంబర్ అన్ని బ్లాక్లో పెడతారు. నేను ఫోన్ చేసి నేను రిక్వెస్ట్గా అడుగుతా కూడా నాకు ఫోన్ యాక్సెస్ ఉండదు, ఆఫీస్లోకి యాక్సెస్ ఉండదు. మళ్ళీ మా ఉద్యోగులకు చెప్తారు, ఆయన మాకు ఆఫీస్కు అడుక్కోనికి వస్తుండు, మా కాలు మొక్కుతుండు, అయినా మేము జాబ్ ఇస్తలేమని నన్ను ఇన్సల్ట్ చేసే విధంగా నన్ను మానసికంగా కృంగదీస్తుండ్రు. 2 సంవత్సరాల నుంచి నన్ను వేధిస్తుండ్రు వీళ్ళు. ఈ రోజు నాకు మా అమ్మకి హెల్త్ బాగాలేదు, నేను ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, నాకు ఎక్కడ యాక్సెస్ దొరకలేదు. అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక అనాథలుగా బతుకుతున్నాం. ఇంత వ్యవస్థలు ఉన్నా కూడా ఒక వ్యక్తి ఈ మొత్తాన్ని వ్యవస్థను నడిపిస్తుండు. ఒక వ్యక్తి మాకు ఎక్కడ యాక్సెస్ లేదు. పోతే మీరు పోతే మళ్ళీ మీరు జాబ్లోకి రారు, మాకు ప్రాణహాని కూడా ఉందన్న. ఇట్లా తిరుగుతున్నాం, మేము చేస్తున్నాం, ఇక్కడ అన్ని వచ్చే న్యూస్ పేపర్లలో మేమే చేస్తున్నాం అని మాకు అగెనిస్ట్గా మొత్తం అంతా వీళ్ళందరూ పావులు కలిపి మమ్మల్ని ఏదో చేయాలని వాళ్ళు జరుగుతుంది లోన. అది బయటికి చెప్పట్లేదు. కానీ మాకేమన్నా అవుతుందంటే వాళ్ళే బాధ్యులు ఉంటారు. మెయిన్ క్వశ్చన్ చేసింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ మూమెంట్లో V6 ఛానల్లో ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పిండు, ఈ రిటైర్డ్ వ్యవస్థ వల్ల ఉద్యోగాలు వస్తలేదు నిరుద్యోగులకి. నేను ఎక్కిన ఎంబడే ఒక్క సంతకంతోన రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ బంగాళాఖాతంలో వేస్తానన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బంగాళాఖాతం కనిపిస్తలేదా? ఇంత అరాచకం జరుగుతున్నా 9 మంది ఓసీలు ఉన్నారు. అసలు మా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇప్పుడిప్పుడే మేము ఎదుగుతుంటే మమ్మల్ని తొక్కి పడేస్తుండ్రు. ఈ ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీని కూడా తీసేయాలి, ఇంత జరుగుతున్నా కూడా. సో నా పాయింట్ ఒకటే, వీళ్ళంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే అందరికి 70 ఏళ్ళ పైన ఉన్నాయా? 70 ఏళ్ళ పైన, ఆల్మోస్ట్ 65 పైనే ఉంటాయి. వీళ్ళు గంటకు 4 సార్లు పోవాలి, షుగర్లు బీపీలు అన్నీ వస్తాయి. గట్టిగా ఎవడన్నా పోయి వాడిని అడిగినా ఇదైపోతారు. ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నా? 30-35 సంవత్సరాలు ఉన్న ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలన్నా? వాళ్ళకేమో ఉన్న ఉద్యోగాలు ఉడబీకిర్రు, వీళ్ళకేమో 70 ఏళ్ళు పైబడ్డా వీళ్ళకి ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. వీళ్ళ పిల్లలు ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నారు కదా. మీ పిల్లలు ఏదో ఒకటి ఉద్యోగం చేస్తుంటారు కదా. మీరు ఆల్రెడీ ఏదో ఒక డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పనిచేసి రిటైర్డ్ అయిన బ్యాచ్ కదా మీదంతా. అరే ఏం చేంజ్ అండి, నాకు అర్థం కాదు. ఇంత ఘోరం ఉంటుందా? ఓపెన్గా తెలిసిన తర్వాత కూడా మీరు ఈ చర్యని సమర్థించుకుంటూ ఇంకా జరుగుతున్న విచారణ మీద మీరు కాలు పెడుతున్నారంటే ఎవరండి ఈమె? వి హబ్ విమెన్ ఎంపవర్మెంట్ హబ్ సీత, ఏమి పేరు సీత పల్లచ్చోళ్ళనా? ఎవరండి ఈమెది తెలంగాణ ఒక కన్సల్టెంట్. ఈమె జీతం ఎంత ఇస్తారు? ఈమెకి 2 లక్షల జీతం. ఎవరు? అజిత్ రెడ్డి గారి సహకారంతో ఈమె నియమింపబడ్డదని బయట అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిరండి వీళ్ళ? అంతా కన్సల్టెంట్లే, లక్షల జీతం. మీరెక్కడ? ముందుకు రండి, టెస్ట్ చేయండి ఇట్లా. మీరెక్కడ బ్రదర్? ముందుకు రండి, పర్లేదు. వరంగల్ అన్న. వరంగల్ మీది? అవును. ఎక్కడ వరంగల్లో? వరంగల్లో నెలబెల్లి మండలం, శనిగారం విలేజ్. ఓకే. మీరు ఏం చేస్తుండే వాళ్ళు అందులో? నేను ఫస్ట్ జాయిన్ అయింది అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు? 2013లో జాయిన్ అయినా. 2013 నుంచి ఉన్నారా? 2013లో అసిస్టెంట్ మేనేజర్గా జనరల్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పుడు నాకు ఇచ్చినటువంటి పోస్టింగ్ ఏంటంటే మన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్టీ సప్లాన్. నాకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు.
మళ్ళీ నాకు వెంటనే 15 రోజుల్లో ఎస్టీ సప్లాన్ తీసేసి విజయనగరం శ్రీకాకుళం పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ నుండి మళ్ళీ స్టేట్ బైఫర్కేషన్లో 6 నెలలకి మళ్ళీ తీసుకొచ్చి నల్గొండలో వేశారు. నల్గొండ నుండి తీసుకొచ్చి నల్గొండ జిల్లాలో మొత్తం అంతా పర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ అంతా బాగా ఖరాబ్ ఉన్నదాన్ని మొత్తం రికవరీలు చేసి అన్ని చేసి రిపోర్ట్లన్నీ ఫ్రాడింగ్ అంతా బయటికి తీసి చేసిన తర్వాత అక్కడ నుండి తీసుకొచ్చి వరంగల్ చేశాను. వరంగల్ తీసుకొస్తే వరంగల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా మళ్ళీ డివైడ్ అయిన తర్వాత ఇయర్ ఎంత అరాచకం అంటే నేను చేసిన 10 సంవత్సరాల్లో 7 సార్లు ట్రాన్స్ఫర్. మళ్ళీ ఏమంటారు, విత్ ఇన్ ద వరంగల్ డిస్ట్రిక్ట్లోనే ట్రాన్స్ఫర్ చేసినామని చెప్తున్నారు. రెడ్డికి అయితే మన సేమ్ నాకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక రెడ్డికి చేస్తే ఆయనకేమో సంగారెడ్డి జిల్లా ఇస్తారు. ఆ సంగారెడ్డి నుండి మళ్ళీ ఆయన రిటెన్షన్ ఉండదు, ట్రాన్స్ఫర్ ఉండదు, 4-5 సంవత్సరాలు అక్కడనే ఉంటారు. అలాగే ఇంకొకతను మన ఈయనకి చాలా అత్యంత ప్రియమైనటువంటి లెఫ్ట్ రైట్ ఇద్దరు ఉంటారు. వాళ్ళకు సేమ్ సొంత జిల్లాలో ఉంటారు. వాళ్ళు ప్రమోషన్ వచ్చినా కూడా అదే జిల్లాలో 8 సంవత్సరాలు ఉంటారు. మరి వాళ్ళకి ఇచ్చారు సార్, మాకు ప్రాబ్లం ఉంది, నాకు 2-3 చిన్న పిల్లలు, నేను మూవ్ చేయలేను అని చెప్పేసి చెప్పాను. నా హెల్త్ ఇష్యూ సార్ ఇది మీద. కిడ్నీలో స్టోన్స్ 34 mm. ఇంత పెద్ద సైజ్ స్టోన్స్ వస్తాయి. స్టోనా? అవును, ఇంత పెద్ద సైజ్ స్టోన్ వచ్చి సర్జరీ అయితే ఈ సర్జరీని ఆయన టేక్ ఇట్, నాకు తెలుసు ఇవన్నీ నాకు కథలు చెప్పొద్దు, నాకు టేక్ ఇట్ ఈజ్ అని చెప్పేసి 7 months లీవ్ పెడితే 7 months లో కూడా ప్రతి వారానికి ఒక్కసారి లెటరు, నువ్వు జాయిన్ అవుతావా నేను టర్మినేట్ చేయాలి, జాయిన్ అవుతావా టర్మినేట్ చేయాలి. ఎందుకు అని అంటే ఏ జిల్లా కాంప్లికేటెడ్ ఉంటుందో, ఏ జిల్లా పర్ఫార్మెన్స్ రాకుండా ఉంటుందో ఆ జిల్లాల్లో నన్ను పోస్టింగ్ ఇవ్వాలి. ఆ జిల్లా మొత్తం సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో జిల్లాకు పనిష్మెంట్ ఉన్న జిల్లాకు పోస్ట్ పోన్ చేయాలి. అక్కడ ఏముంటుంది, మొత్తం అన్ని తప్పులు జరిగి ఉంటాయి. 3.5 కోట్లు 5 కోట్లు ఫ్రాడింగ్ జరిగి నేను సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత నువ్వు నాన్ పర్ఫార్మర్ లేదు, పని చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడతాను. దీన్ని రీజన్ పెట్టుకొని నా మీద ఒక 7 ఛార్జీలు పెట్టి ఎంక్వైరీ పెట్టారు నా మీద. ఒకటే రోజు అది ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ కూడా రిటైర్డ్ కన్సల్టెంట్లతో పెట్టారు. రిటైర్డ్ కన్సల్టెంట్లతో పెడితేనే అసలు వీళ్ళే మాకు దరిద్రం, మాకు ఉన్నటువంటి అసలైనటువంటి మాకు దరిద్రమే వీళ్ళు, మా జీవితాలను నాశనం చేస్తున్నారు, వీళ్ళతో మాకు ఏం న్యాయం చేస్తుందని నేను అబ్జెక్షన్ రేజ్ చేసి నేను పెట్టాను. నా కొలీగ్ కానీ ఒక అడ్వకేట్ కానీ నాకు సపోర్ట్ ఇవ్వండి, ఇలాంటి నేను ఎక్స్పీరియన్స్ నాకు లేదు అని చెప్తే నాకు అలాంటి అవకాశం ఇవ్వకుండా ఒకటే రోజు ప్రిలిమినరీ ఎంక్వైరీ పెట్టేసి ఎంక్వైరీ క్లోజ్ చేసేసి 7 ఛార్జీలు ప్రూవ్ అయినాయి అని చెప్పాను. నాకు ఉన్న ఛార్జెస్ ఏంటంటే ఫస్ట్ ఛార్జీ ఈ కండిషన్లో కూడా నేను పోయి డ్యూటీ జాయిన్ కాలేదు, 7 నెలలు డిలే చేసిండు అని చెప్పేసి ఒక ఛార్జీ. దానికి ఇవన్నీ నేను సబ్మిట్ చేస్తే నాకు మెడికల్ రిపోర్ట్లు ఇవ్వలేదు అని అబద్ధాలు. మళ్ళీ రెండో సంబంధించినటువంటి ఛార్జీ వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నాడు, గ్రూప్లో చేస్తున్నారు అంటే క్వశ్చన్స్ ఇవన్నీ చేసినందుకు, పాలసీలు అడిగినందుకు, జీవోలు అడిగినందుకు, అలాగే మనకు సర్వీస్ ఉంది. మీకు కూడా తెలుసు విద్యాసాగర్ రెడ్డి సార్, మీరు చాలా ఈ సంస్థను బాగా ఎత్తినని చెప్తున్నారు. వాస్తవాలు మేము కూడా కన్నుతో మనం గుడ్డిగానే నమ్మినాము. కానీ వాస్తవాలు ఈ శ్రీనిధి అనే సంస్థ రావడానికి అసలైనటువంటి కారణము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి పునాది. అప్పుడు ఉన్నటువంటి మైక్రో ఫైనాన్స్ సంస్థలో 180 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ప్రొఫెసర్ వెంకటనారాయణ కాకతీయ యూనివర్సిటీ ఆయన చేసిన స్టడీ రిపోర్ట్ మీద రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, రాజశేఖర్ సిఇఓ గారు వాళ్ళు మన ఇది చేశారు, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా చూసినట్లయితే అప్పుడు శ్రీనిధిని స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశారు. అప్పటి నుండి మీరు కంటిన్యూ అవ్వకుండా వచ్చి ఈరోజు మమ్మల్ని మా ఉపాధిని తీసి మా పుట్ట మీద కొట్టేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. మేము ఎన్నిసార్లు చెప్పి చేసినాము. ఎక్కడ ఉందండి సెక్షన్ 116 ప్రకారము సి ప్రకారం జీతం పెరిగినట్లయితే గవర్నమెంట్కి ఇవ్వాలి. నువ్వు రిపోర్టు సహకార శాఖ రిజిస్టర్కి రిపోర్ట్ పంపించాలి. ఎన్నిసార్లు రిపోర్ట్ పంపించారు? మేము ఆర్టీఐ పెట్టినా కూడా సమాచారం ఇవ్వలేదు. నాకు ఇచ్చినటువంటి ఛార్జీలో ఆర్టీఐ సమాచారం పెట్టి బయట లీక్ చేస్తున్నావు అంటున్నాను. ఆర్టీఐ సమాచారం తీసుకుందే సమాచారం రహస్యాల్ని బయట పెట్టడానికి. అలాంటప్పుడు దాన్ని కూడా నాకు ఛార్జీ కింద పెట్టి పనిష్మెంట్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ కమిషన్కి వెళ్ళినందుకు పనిష్మెంట్ ఇస్తారు, అది కూడా ఛార్జీ కింద పెడతారు. అలాగే నా హెల్త్ బాగాలేకుండా నేను లీవ్లో ఉన్నప్పుడు కూడా స్టాఫ్ని ప్రోత్సహించి చేసిన అని చెప్తున్నారు. ఈ రకంగా నా మీద మీరు చేసి ఎంత సంపాదించుంటాడు మనోడు? బాగా సంపాదించుంటాడా సార్? మాకు బయట తీసుకొచ్చినటువంటి డైవర్షన్స్ ఇవి, మాకు లెక్కలు లావాదేవీలు ఏమీ తేడా తెలియదు, ఎంక్వైరీ జరగలేదు, ఇంకేం తెలియదు, లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. మేమంతా బయట ఉన్నటువంటి వాటిని చూసినట్టు చేస్తున్నాము. ఇది 2,10,00,000 రూపాయలు 2 సంవత్సరాల బడ్జెట్ ని మీరు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఇచ్చారు. ఎందుకు 2,10,00,000 రూపాయలు టైలరింగ్ శిక్షణ అని చెప్పేసి ఆ ఒక్క నియోజకవర్గానికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు. ఇది మీకు రెన్యువల్ లేదు అని చెప్పి ఇచ్చినప్పుడు వార్త వస్తే వెంటనే 10 జూలై 2023లో వార్త వస్తే రెన్యువల్ లేకుండానే ఆర్డర్ ఇచ్చిందా సార్? మీకు 2023 14 రోజులనే జియో వచ్చేసింది.
దయాకర్ రావు ఫేవర్ చేసినప్పుడు ఆ జియో వచ్చింది. ఆ జియో కూడా బ్యాక్ డేటు 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి 2019 నుండి బ్యాక్ డేట్తో జియోని ఇవ్వడం జరిగింది. ఆ జియో ప్రకారంగా ఏమని ఆ పాత 3 సంవత్సరాలు కొత్త 2 సంవత్సరాలు అని చెప్పి ఒకేసారి బ్యాక్ డేట్తో 5 సంవత్సరాలకు జియో ఇచ్చారు. దీనికి కారణం ఏంటి అని అంటే ఆగస్టు జూలై వరకు మీకు ఫుల్ పేమెంట్ 2,10,00,000 రూపాయలు మన పాలకుర్తికి ముట్టినాయి. దానికి ఇది ఫేవర్. ఇది బయట పెట్టినందుకే కదా మమ్మల్ని ఇది చేసేది. ఎవరు చెప్పారు? మీరే కదా చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్, ఖాళీగా బయట వచ్చినటువంటి వాటిని కూడా ఏదైనా మేము బయట మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో ప్రయత్నం చేసుకుంటే అక్కడ బ్యాక్ డేన్ వెరిఫికేషన్లో మాకు సంబంధించినటువంటి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మాకు సంబంధించినటువంటి ఉద్యోగాలు రానియకుండా చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొకటి మా థ్రెట్ ఏంటంటే నువ్వు ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే, నేను కరుణిస్తేనే నీకు జాబ్ రావాలి లేకపోతే రాదు అని చెప్పేసి అని నాకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నెగటివ్ ఇస్తుంటే సీతక్క గారికి కూడా చెప్పడం జరిగింది. సీతక్క గారు ఫోన్ చేసినా కూడా నేను ఏం చేయట్లేదని చెప్పేసి అన్నాను. మీరు ఏం చేయకపోతే మీరు ఏ కంపెనీలకు ఫోన్ చేశారో మీకు ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చారో ఆ డేటా మొత్తం మా దగ్గర ఉంది. అవన్నీ కూడా మేము ఆధారాలతో సహా బయటపెడతాం. రైట్. మీరు బ్రదర్ మీరు ఎక్కడ? ముందుకు రండి. ఏ ఊరు మీది? వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం. మీరేం చేసేది? నేను శ్రీనిధిగా 2018లో అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యాను సార్. శ్రీనిధిలో 2018 ప్రజెంట్ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగిందంటే సంగం మండల్లో నేను అసిస్టెంట్ మేనేజర్ పనిచేస్తుంటున్నా. నాకు అత్యవసర అవసరం ఉండి వేరే వివోఏ దగ్గర నేను అప్పుగా తీసుకున్నా. అప్పు కాయిదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అమౌంట్ కట్టేసిన తర్వాత ఇది కావాలనే మా రీజనల్ మేనేజర్ సైద్ రెడ్డి అని ఉంటాడు, అతనికి నాకు కొంచెం ఇష్యూస్ జరిగినాయి. అంటే నేను పని చేస్తున్నా కూడా కావాలనే కొంచెం నన్ను ఇబ్బంది పెట్టేది అతను. ఆ విధంగా అతను నేను వర్క్ చేయట్లేదు నన్ను ఇబ్బంది పెడుతుంటే మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు ఫీల్డ్కి, డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు ఫీల్డ్కి వచ్చి నేను అట్లా చేస్తలే అని చెప్పేసి ఆ మాట అతనితో కొంచెం గట్టిగా మాట్లాడాను. మాట్లాడితే నన్ను కావాలనే ఉద్దేశంతో నేను అప్పు తీసుకున్నా, కట్టేసిన అప్పు కాగితం ఉంది, దాన్ని చేస్తూ హెడ్ ఆఫీస్కి మెయిల్ చేస్తే నన్ను వితౌట్ ఎంక్వైరీ ఏం చేయకుండా నన్ను టర్మినేట్. సో ఇందులోనే వీళ్ళతోనే ఉన్నారు మీరు? టర్మినేషన్. దీని మెయిన్ కాజ్ ఏంటంటే నేను కూడా యూనియన్లో యాక్టివ్ మెంబర్ని. ఓకే. దాన్ని బేస్ చేసుకొని చేశారు. దాని తర్వాత కోర్టుకి వెళ్ళిన ఏం చేసినా కూడా దానికి వీళ్ళు రెస్పాన్స్ కావట్లేదు. ఈవెన్ కోర్టులో క్లర్క్స్ ఉంటారు కదా, అతను కూడా మేనేజ్ చేస్తున్నారు. కాస్ట్లీ లాయర్లు పెట్టి అసలు 1 year అవుతుంది కేసు వేసి, ఇంతవరకు కూడా దాన్ని ఎటు కాకుండా చేస్తున్నారు. దానికి అంత జాబ్ ఇస్తే అయిపోతుంది కదా, చేసిన దాన్ని ఎక్స్క్యూజ్ కింద చేస్తే అయిపోతుంది కదా, కావాలంటే దాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఓకే. సో మీరు ఇప్పుడు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? లేదండి, నేను ఆల్రెడీ మాది సత్య మైక్రో ఇన్స్టిట్యూట్లో నేను జాబ్కి అప్లై చేశాను. చేసినాక కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇక్కడ ఇతను ఫ్రాడ్ అని చెప్పారు. ఫ్రాడ్ అనేది అది ప్రూఫ్ కాకముందుకే ఫ్రాడ్ అని చెప్పేసి అలా ఆ విధంగా నాకు జాబ్ అయింది. ఓకే. మిస్టర్ విద్యాసాగర్ రెడ్డి, మర్యాదగా తప్పుకో. నీ మీద ఎంక్వైరీ జరగాల్సిందే. సీతక్క గారు మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. శ్రీధర్ బాబు గారు మీరు కూడా ఇనిషియేట్ తీసుకొని ఎంక్వైరీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ దొంగలని ఇమీడియట్గా ఆ శ్రీనిధి నుంచి పక్కకు తీయాలి. ఓన్లీ ఎంప్లాయీస్ నష్టపోవడం కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న మహిళలు నష్టపోతున్నారు. నా 2500 ఏది మన ఉచిత బస్సు పేరుతోని చెప్పడం కాదు, ఈ రకంగా మహిళలను ఆదుకోవాలా. ఇది అంతా వదిలేసి మేము ఉచిత బస్సు ఇస్తున్నామని మహిళలకు ఇంకేదో అని దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి దీని సంగతి ఏంది? ఈ వ్యవహారం సంగతి ఏంది? దీనివల్ల మహిళలకి రావాల్సిన డబ్బులు వాళ్ళ చేతిలోకి రావట్లేదు కదా, ఎవడో మధ్యలో తింటున్నాడు కదా. తక్షణమే ఈ శ్రీనిధి మొత్తం ఈ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. మేము ప్రతిరోజు మాట్లాడతాం, రాబోయే రోజుల్లో ఎవ్రీడే మాట్లాడతాం. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రండి. ఇంకా దయచేసి ధైర్యంగా ముందుకు రండి. ఎవరెవరైతే ఉద్యోగాలు కోల్పోయారో ఈ విద్యాసాగర్ రెడ్డి వల్ల ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడండి. మేము మీ చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సో ఇది సీరియల్ ఎపిసోడ్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకా ఎవరైనా చంద్రశేఖర్ రెడ్డా, అజిత్ రెడ్డా, లేకపోతే ఇంకొక ఆయన ఈ విచారణను అడ్డుకోవాలని మీరు చూస్తే మీరే దోషులుగా మిగిలిపోతారు. అండ్ దట్టు ఇంకొకటి, ఆ 4 ఆఫీసర్లు కంటిన్యూ కావాలి, వాళ్ళే ఎంక్వైరీ చేయాలి. ఇంకా కొత్త వాళ్ళని మార్చాల్సిన అక్కర్లేదు. ఇంకెవరైనా నిఖార్స్ అయినా ఇంకా బలమైన వాళ్ళని నియమిస్తే ముఖ్యమంత్రి ఇంకా సంతోషం. సో రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. నేను మీ దృష్టికి రాలేదని కూడా నేను అనుకోను. మరి ఇప్పుడు సీతక్క గారు రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర కదా అని చాలామంది అనుకుంటారు వీడియో చూసిన వాళ్ళు. మరి ఇప్పుడు ఈ సందర్భం చూస్తే
మరి మిగతా వాళ్ళంతా ఆమె మీద ప్రెజర్ పెడుతున్నారంటే మరి ముఖ్యమంత్రిది నడుస్తలేదా, లేకపోతే సీతక్కది నడుస్తలేదా, లేదు సీతక్కకి రేవంత్ రెడ్డికి మధ్యలో నడుస్తలేదా? ఏమనుకోవాలా మేము? ప్రజలేం భావించాలా? సో తక్షణమే ఎంక్వైరీ జరగాలి. ఈ దొంగలందరూ రేపొద్దున జైల్లో ఉండాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.